హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. సో మీలో కనుక నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సో తమ్నేల్ చూశారు కదా, ఆల్రెడీ మీకు వీడియో ఏంటో అర్థమైపోయి ఉంటుంది. సో నేనైతే లైవ్గా ఎక్స్పీరియన్స్ చేశాను ఇచ్చింగ్ అనేది. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో అలా నాకైతే ఇచ్చింగ్ అనేది వచ్చింది. సో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేయబోతున్నాను. సో ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇచ్చింగ్ అండి. సో ఫస్ట్ మంత్ నుంచి 8th మంత్ వరకు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సో నా ప్రెగ్నెన్సీ జర్నీని చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎక్కడ కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. నా నెక్స్ట్ 9th పడ్డ తర్వాత ఒక 2 days తర్వాత నాకు ఈ ఇచ్చింగ్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఫస్ట్ అయితే నాకు కాళ్ళకి స్టార్ట్ అయింది. కాళ్ళ వేలు ఉంటాయి కదా, వాటి మధ్యలో స్టార్ట్ అయిందనమాట. సో ఇది నార్మలే అయి ఉంటుందిలే, పెద్ద ప్రాబ్లం అవ్వదులే అని చెప్పేసి నార్మల్గా నేను ఇగ్నోర్ చేశాను అనమాట అప్పుడు. సో అలా ఒక 1 week అలా కూడా నేను ఎవరికి చెప్పలేదు, మా మమ్మీకి కూడా చెప్పలేదు. బట్ నాకు ఇచ్చింగ్ అయితే ఉండేది. అది డే బై డే నాకు ఇంకా ఎక్కువ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. సో ఎక్కువ అవ్వడం స్టార్ట్ అయ్యేసరికి నేను మా మమ్మీకి చెప్పాను, అమ్మ నాకు ఇట్లా దురద అనేది స్టార్ట్ అవుతుంది, స్టొమక్ మీద కూడా బాగా దురద వస్తుంది అని చెప్పేసి చెప్తే, ఏమైనా తిన్నావా నువ్వు దురద పదార్థాలు అని అంటే, ఏం తినలేదు కదమ్మా, నువ్వే చూసావు కదా అని అంటే, సో అప్పుడు నేను ఒక 5 days బిఫోర్ అయితే బ్రింజాల్ తిన్నాను. మేబీ దానివల్ల ఏమైనా వచ్చిందా అని చెప్పేసి అడిగితే మా మమ్మీని, సో నువ్వు ఫస్ట్ నుంచి 8th మంత్ వరకు తిన్నావు కదా, సో అప్పుడు రాంది నీకు ఇప్పుడు ఎందుకు వస్తుంది, సో మేబీ దానివల్ల కాదేమోలే, ఇంకేమైనా ఉన్నాయా, ఏమైనా ట్యాబ్లెట్స్ వల్ల వచ్చిందా అని చెప్పేసి అన్నారు. సో ట్యాబ్లెట్స్ వల్ల అంటే అప్పుడు నాకు ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్స్ అయిపోతే మేడం ఏం చేశారంటే, మా డాక్టర్ మెటర్నిటీ డాక్టర్ ఏం చేశారంటే ఐరన్ ట్యాబ్లెట్స్ అనేవి వేరే కంపెనీవి రాశారనమాట. సో నేను అప్పుడు అనుకున్నాను, మేబీ నాకు ఇట్లా వేరే కంపెనీవి రాసింది కదమ్మా ఐరన్ ట్యాబ్లెట్స్, రెగ్యులర్గా యూజ్ చేసేవి కాకుండా డిఫరెంట్గా రాసింది, మేబీ దానివల్ల ఏమన్నా వచ్చిందంటావా అని అంటే, ఇంకా మా మదర్ చెప్పారు, ఆ ట్యాబ్లెట్స్ అయితే ఆపేసి కంటిన్యూ చేయొద్దు అని చెప్పేసి అన్నారు. సో ఇంకా నేను ఆపేసిన తర్వాత ఏంటంటే, అప్పటి వరకు అయితే నాకు దురద ఒక్కటే ఉండేది. ఇంకా డే బై డే గడుస్తున్న కొద్దీ నాకు దద్దుర్లు ఫామ్ అవ్వడం అనేది వచ్చిందనమాట. సో ఆల్రెడీ మనకి స్టొమక్ మీద స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి కదండి, అక్కడ ఆల్రెడీ స్ట్రెచ్ మార్క్స్ అంటే స్టొమక్ అనేది ఎక్స్పాండ్ అవ్వడం వల్ల మనకు దురద అనేది స్టార్ట్ అవుతుంది కదా. సో నాకేమైంది, అలా ఆ దురద వచ్చింది, ప్లస్ ఈ ఇచ్చింగ్ అనేది కూడా అక్కడ దద్దుర్లు ఫామ్ అవ్వడం, ఏవైతే స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయో వాటి మీదనే నాకు దద్దుర్లు ఫామ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. దద్దుర్లు ఫామ్ అయిపోయి దురద అంటే 2 దురదలు మిక్స్ అయిపోయాయి అనమాట. సో ఇంకా సివియర్ అయిపోయింది అనమాట ఒకటేసారి. ఫస్ట్ అయితే స్టొమక్కి దద్దుర్లు ఫామ్ అయ్యాయండి. దద్దుర్లు ఫామ్ అయితే సో మమ్మీకి చెప్పాను, అమ్మ ఇక్కడ నాకు దద్దుర్లు ఫామ్ అయిపోతున్నాయి, భయం వేస్తుంది, లోపల బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని అంటే, ఏం కాదు నువ్వు ఫస్ట్ అయితే టెన్షన్ పడొద్దు అని చెప్పేసి ఇంకేం చేసాం, డాక్టర్కి ఫోన్ చేసామన్నమాట. మా మెటర్నిటీ డాక్టర్కి కాల్ చేస్తే, మేడం నాకు ఇట్లా ఇచ్చింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఒక 4-5 days నుంచి అని చెప్పేస్తే, ఓకే అమ్మ అని చెప్పేసి నాకు ఒక సిట్రిజన్ ట్యాబ్లెట్ రాశారనమాట. సిట్రిజన్ ట్యాబ్లెట్ రాస్తే, ఇది యూస్ చేసినప్పుడైతే నువ్వు ఈ ట్యాబ్లెట్స్ అయితే రిమైనింగ్ ట్యాబ్లెట్స్ అయితే ఏం యూస్ చేయొద్దు అని చెప్పేసి చెప్తే, సరే అని చెప్పేసి ఆ మేడం చెప్పిన ట్యాబ్లెట్ అయితే యూస్ చేయడం స్టార్ట్ చేశాను. తర్వాత సో నాకు ఏ కొంచెం కూడా రిజల్ట్స్ అనేవి కనిపించలేదు. నాకు ఇచ్చింగ్ అనేది ఎక్కువ అవుతూనే ఉంది కానీ రిజల్ట్ అయితే ఏం కనిపించలేదు అనమాట. సో నెక్స్ట్ ఏమైంది, నాకు హ్యాండ్స్కి లెగ్స్కి ఏంటంటే ఎర్రగా దద్దుర్లు, మనకి ఎలర్జీ వచ్చినప్పుడు రెడ్ కలర్లో కొంతమందికి చిన్నగా అవుతాయి, కొంతమందికి పెద్దగా అవుతాయి కదా. సో నాకు పెద్దగా ఇక్కడ ఈ పార్ట్ మొత్తం ఎర్రగా అయిపోయిందనమాట. సో ఇంటికి ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళు చూసి, ఏంటి ఈ దద్దుర్లు ఏంటి, ఎలర్జీ వచ్చిందా అని అడిగేవాళ్ళు అనమాట. అవును ఇలా వచ్చింది అని అంటే, ప్రెగ్నెన్సీలో కొంతమందికి అలా వస్తాయంట అని చెప్పేసి చెప్పారు. బట్ అయినా కానీ మేమైతే సాటిస్ఫై అవ్వలేదు, అంటే భయం వేసేసిపోయిందనమాట. ఆ దద్దుర్లు అయితే నా బాడీని నేను చూసుకోవడానికే చాలా భయపడ్డాను అనమాట. సో అలా అయిపోయింది. సో మా మమ్మీ కూడా చాలా భయపడి ఇంక అందరికీ కాల్ చేసి, ఇట్లా అంటే మాకు తెలిసిన వాళ్ళకి కాల్ చేసి, ఇట్లా నీళ్ళకి ఇచ్చింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది, ఏమన్నా
ఎందుకొస్తుందో తెలుసా అని చెప్పేసి అడిగారనమాట. బట్ మాకైతే ఎక్కడ రిజల్ట్స్ రాలేదు. నేను కూడా నా సైడ్ నుంచి యూట్యూబ్ సెర్చ్ చేయడం, గూగుల్ కానీ, మా సిస్టర్ని కానీ, ఇంకా నాకు తెలిసిన వాళ్ళని కానీ అడిగాను. బట్ ఎవరు ఏం చెప్పలేదు. సో అందరూ ఒకటే మాట అన్నారు, ప్రెగ్నెన్సీలో కొంతమందికి అలా వస్తుందంట, ఏం టెన్షన్ పడకు అని చెప్పేసి చెప్పారు. అయినా కానీ నేనైతే అసలు కంట్రోల్ చేసుకోలేకపోయాను. భయం ఎక్కువ అయిపోయిందనమాట. ఫస్ట్ నా బాధ అంతా లోపల బేబీకి ఏమైనా అవుతుందేమోననే టెన్షన్. ఎవరికైనా ఇది ఉంటుంది కదండి. సో ఇంకా ఏం చేశాను, ఇంకా మళ్ళీ మా మెటర్నిటీ డాక్టర్కి కాల్ చేశాను అనమాట. కాల్ చేసిన తర్వాత, మేడం నాకు ఇంకా అవ్వట్లేదు, మీరు ఇచ్చిన ట్యాబ్లెట్స్ కూడా నాకు ఇంకా ఏమి రిజల్ట్స్ ఏం కనిపించలేదు అని అంటే, ఆ మేడం వచ్చేసి ఒక స్కిన్ డాక్టర్ని సజెస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళమ్మా అని చెప్పేసి చెప్పారు. సో అక్కడికి వెళ్ళాను. ఇంకా మేడం కూడా చూసారు, ఎందుకు ఇలా వచ్చింది అని చెప్పేసి అన్నారు మేడం. ఏదైనా తిన్నావా అని అంటే, లేదు మేడం నేను ఏం తినలేదు, నార్మల్గా రెగ్యులర్ ఫుడ్డే తిన్నాను, అందులో మళ్ళీ దురద వచ్చేవి కూడా ఏం తినలేదు అని అంటే, సరే అమ్మా నేను ట్యాబ్లెట్స్ ఇస్తాను, ఈ ట్యాబ్లెట్స్ వాడు అండ్ క్రీమ్స్ కూడా ఇచ్చారనమాట, ఈ క్రీమ్స్ కూడా వాడేసే అని చెప్పేసి అన్నారు. ఒక 3 days తర్వాత మళ్ళీ రా చూద్దాం ఒకసారి కంట్రోల్ అయిందా లేదా అని చెప్పేసి అంటే, సరే అని చెప్పేసి నేను ఆ 3 days ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం అండ్ క్రీమ్ కూడా రాసుకోవడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత అయినా కానీ నాకేం రిజల్ట్స్ రాకపోతే ఆఫ్టర్ 3 days మళ్ళీ వెళ్ళాను. సో అక్కడ ఏంటంటే తగ్గకపోవడం ఏంటి, తగ్గాలి అని చెప్పేసి అన్నారు డాక్టరు. సరే అమ్మ, ఒక ట్యాబ్లెట్ ఏంటంటే నేను ముందు వాడినప్పుడు ఒకటే అంటే మార్నింగ్ వేసుకునేదాన్ని. సో ఇప్పుడు ఏం చేశారంటే డోస్ అనేది పెంచారనమాట. అదే ట్యాబ్లెట్ని మార్నింగ్, ఈవినింగ్, నైట్ 3 పూటలా వేసుకోమ్మా, చూద్దాము తగ్గిద్దేమో అని చెప్పేసి, అంటే డోస్ అనేది మనం నెమ్మదిగా పెంచుకోవాలి కాబట్టి నేను ఫస్ట్ టైం చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇప్పుడు వాడేసేయి అని చెప్పేసి అంటే, మళ్ళీ 2 days చూడు, ఇంకా తగ్గకపోతే మళ్ళీ రా అని చెప్పేసి అన్నారు. సో 2 days నేను అది డోస్ అనేది 3 times వేసుకోవడం స్టార్ట్ చేశాను. యాజ్ యూజువల్ క్రీమ్ కూడా నేను యూస్ చేస్తూ ఉండేదాన్ని. బట్ నాకు ఎక్కడ ఒక చిన్న రిజల్ట్ కానీ ఏది కనిపించలేదు. నాకు ఎక్కువ అవుతుందే కానీ అసలు తగ్గడం మాత్రం అవ్వలేదన్నమాట. ఇంకేం చేశాను, 2 days తర్వాత మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వెళ్ళిన తర్వాత, మేడం నాకైతే ఎక్కడా కూడా చిన్న రిజల్ట్స్ కూడా ఏం కనిపించలేదు, ఈ దురద ఎక్కువ అవ్వడం అవుతుంది కానీ తక్కువ అవ్వడం మాత్రం జరగలేదు మేడం అని అంటే, సరే ఇంకా బ్లడ్ టెస్ట్ అండ్ యూరిన్ టెస్ట్ అయితే చేస్తానమ్మా, ఏమైనా ప్రాబ్లం ఉందేమో లోపల, బ్లడ్కి ఏమైనా ఇన్ఫెక్షన్ ఏమైనా అట్లా ఏమైనా అయిందేమో అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా ఆ టైంలో నేను చాలా టెన్షన్ పడ్డా, రిజల్ట్స్ ఏమొస్తుందా అని చెప్పేసి. సో యూరిన్కి బ్లడ్కి టెస్ట్ ఇచ్చేసిన తర్వాత మాకు ఒక 1/2 an hourలో రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వస్తే అన్నీ నార్మలే ఉన్నాయమ్మా, మరి ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి, సరే అని చెప్పేసి అవే ట్యాబ్లెట్స్ అయితే ఇంకా కంటిన్యూ చేస్తూ ఉండు, తగ్గుతుంది అని చెప్పేసి చెప్పారు. ఒక క్రీమ్ వచ్చేసి వేరేది రాశారనమాట. సో నేను ఇంకొక డోసు వేరే క్రీమ్ ఇస్తాను అని చెప్పేసి రాశారు. ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అలా కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఇంకా మా మమ్మీ మధ్యలో పాపం నా బాధ భరించలేక పసుపు రాయడము, వేపాకు రాయడము, ఇంకా వాటర్లో వేపాకుని వేసి మరిగించి స్నానం చేయడము, ఇలా కూడా మధ్యలో హోమ్ రెమెడీస్తో పాటు నేను ట్యాబ్లెట్స్ కూడా యూస్ చేశాను. బట్ ఏ రోజు నాకు ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లం చిన్నగా కూడా తగ్గినట్టు అనిపించలేదన్నమాట. ఈ ఇచ్చింగ్ అనేది నాకు నైట్ టైమ్స్ అండి. నైట్ టైమ్స్ అయితే విపరీతంగా వచ్చేదనమాట. కాళ్ళు కొట్టేసుకునేదాన్ని దురద తట్టుకోలేక. లిటరల్గా అయితే నేను గోక్కుంటూ కూర్చునేదనమాట. డే మొత్తం గోక్కుంటూనే ఉండేదాన్ని. ఇంటికి ఎవరు వచ్చినా అని ఎందుకు గోకుతున్నావు అని చెప్పేసి అనేవాళ్ళు అనమాట. సో ఇంకా అంటే అంత సివియర్గా వచ్చిందనమాట నాకు, ఇంత దద్దుర్లు అవన్నీ. సో ఇంకా నా బాడీని చూసుకోవడానికి నాకు భయం వేసేదనమాట. సో ఇంకా అలా స్ట్రగుల్ అయ్యాను నేను 9th month పడ్డ తర్వాత 1 week తర్వాత అనమాట. ఇంకా నార్మల్గా ప్రెగ్నెన్సీ చెకప్ అని చెప్పేసి నేను వెళ్ళాను అనమాట. సో కొన్ని కారణాల వల్ల నాకు డెలివరీ అయితే అయిపోయిందండి. ఈ ఇచ్చింగ్ అనేది నాకు త్రూ అవుట్ డెలివరీ వరకు ఉంది. సో డెలివరీ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 24 hours తర్వాత మనకి మూమెంట్ చేస్తారు కదా, సో మూమెంటింగ్ అయిపోయింది. ఆ రోజు రాత్రి అలా గడిచిపోయింది. సో నెక్స్ట్ డే మళ్ళీ నాకు దురద అనేది స్టార్ట్ అయింది. సో దురద స్టార్ట్ అవ్వగానే ఇంకా మా హస్బెండ్కి చెప్పాను, నాకు మళ్ళీ దురద స్టార్ట్ అయిపోతుంది బావా అని అంటే, కిందకి వెళ్ళేసి నర్స్కి చెప్పారనమాట, తనకి ఇలా దురద వస్తుందంట అంటే. సో వాళ్ళు వెళ్ళి మేడంకి చెప్తే ఇంకా మేడం నర్సెస్ నా దగ్గరికి వచ్చారు. సో మేడం ఇంకొక డాక్టర్తో మాట్లాడుకుంటూ నా దగ్గరికి వచ్చారు. సో ఇది ఇంజెక్షన్ ఇస్తున్నా అని చెప్పుకుంటూ ఇంకా నాతో అన్నారనమాట, ఈ నీలిమ ఇదైతే ఫైనల్ ఇంజెక్షన్,
ఇంకైతే ఏం లేదు. సో దీనివల్ల అయితే నీకు తగ్గిపోవాలని చెప్పేసి నాకు ఆ ఇంజెక్షన్ 2 డేస్ ఇచ్చారనమాట. సో ఇచ్చిన తర్వాత కొంచెం నార్మల్ అవ్వడం స్టార్ట్ అయింది. అలాగే నేను మా మెటర్నిటీ మేడం చెప్పిన ఈ క్యాలోరా లోషన్ అనేది కూడా రాసుకుంటే కొంచెం తక్కువ అయిందనమాట. తక్కువైన తర్వాత బట్ మొత్తం అయితే తక్కువ అవ్వలేదు, కొంచెమే తక్కువైంది, ఎక్కువ తక్కువ అవ్వలేదు. సో ఇంకా నేనైతే డిశ్చార్జ్ కూడా అయిపోయానండి. డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వచ్చాను. అలా కంటిన్యూ అవుతూనే ఉంది. నేను నార్మల్గా దురద గోక్కుంటూనే ఉన్నాను, బట్ అంత సివియర్గా లేదు. బిఫోర్ డెలివరీ అయితే అంత అయితే నాకు లేదు, నార్మల్గా ఉండేదన్నమాట. అప్పుడప్పుడు గోకుతుంటే మా వాళ్ళు అడిగేవారు, ఏంటి ఇంకా తగ్గలేదా, ఇంకా తగ్గలేదా, ఇంకా తగ్గలేదా అని చెప్పేసి. బట్ అదైతే అప్పుడే తగ్గదండి. సో నార్మల్గా తగ్గుకుంటూ నాకు ఎప్పుడైతే ఆ ఇంజెక్షన్ ఇచ్చానో అప్పటి నుంచి కొంచెం తగ్గుతూ వచ్చి 21 డేస్ తర్వాత నాకు అది పూర్తిగా తగ్గిపోయిందనమాట. సో నాకు అప్పుడు ఒకటి అర్థమైంది, ఈ ప్రెగ్నెన్సీలో వచ్చిన ఈ ఇచ్చింగ్ మాత్రం ఏది వన్నా తగ్గదు, దాని అంతటికి అదే తగ్గిపోతుంది. బట్ ఆ టైంలో మనం పేషెన్స్తో ఉండాలి అని చెప్పేసి అర్థమైందనమాట. సో మీరు ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే ఎవ్వరు ఏం భయపడద్దండి. బట్ ఏం కాదు, చాలామంది బేబీకి ఏమైనా అవుతుందని భయపడతారు కదా, నేనైతే చాలా భయపడ్డాను. వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి వాళ్ళని కూడా బేబీకి ఏమైనా అవుతుందా అని అడిగేదాన్ని అనమాట. సో ఎవ్వరు ఏం భయపడొద్దండి, ఏమీ కాదు. సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీ ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే ఇంతేనండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. అండ్ పక్కనున్న గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. గంట సింబల్ కొడితేనే నేను చేసే వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే తెలుస్తుంది. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.